నమస్కారం. 2026లో భారత ఆర్థిక వ్యవస్థ మనకొక కథ చెబుతోంది. అయితే మనం కేవలం నంబర్లను చూడటం కాదు, ఆ నంబర్ల వెనుకున్న అసలు కథ ఏంటి, మార్కెట్ను ముందుకు నడిపిస్తున్న ఆ కీలకమైన అంశాలేంటి, వాటినిప్పుడు లోతుగా చూద్దాం. సో అసలు ప్రశ్న ఇదే, మన ఎకానమీ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటోంది? అది మనకు ఎలాంటి సిగ్నల్స్ ఇస్తోంది? సమాధానం స్పష్టంగా ఉందా లేక కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? పదండి చూద్దాం. అయితే ఆ సమాధానం చాలా గట్టిగా, క్లియర్గా, ఇంకా చెప్పాలంటే పాజిటివ్గా ఉంది. ఈ పాజిటివ్ అవుట్లుక్ వెనుక 4 ముఖ్యమైన పిల్లర్సున్నాయి. వాటిని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మన మొదటి పిల్లర్ బలమైన పునాదిని నిర్మించడం. ఏ దేశానికైనా గ్రోత్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ చాలా ముఖ్యం కదా. ప్రస్తుతం ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెడుతున్న ఖర్చు ఆ ఫౌండేషన్ను ఎలా నిర్మిస్తుందో చూడాలి. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 4703 కోట్లు. ఇది ఈశాన్య రాష్ట్రాల మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం, అంటే నెస్సీడ్స్ కోసం ప్రభుత్వం కేటాయించిన భారీ మొత్తం. ఇది కేవలం ఒక అంకెగాదు, ఆ ప్రాంత భవిష్యత్తును మార్చే శక్తి. అయితే ఈ పెట్టుబడిలో అసలు విషయమేంటంటే దాని స్కోప్. ఇది కేవలం రోడ్లు, బ్రిడ్జిలకే పరిమితం కాలేదు. ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ ఫండ్స్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, వాటర్ సప్లై, టెలికాం ఇలా అన్ని కీలక రంగాల్లోకి వెళ్తున్నాయి. అంటే ఇది ఒక కంప్లీట్ డెవలప్మెంట్ ప్లాన్ అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతోందంటే ఒక పవర్ఫుల్ చైన్ రియాక్షన్ లాంటిది. ప్రభుత్వం ఇన్ఫ్రాలో ఇన్వెస్ట్ చేస్తుంది, దానివల్ల కన్స్ట్రక్షన్ సెక్టార్కు బూస్ట్ వస్తుంది. ఆ తర్వాత సిమెంట్, స్టీల్ లాంటి ఎన్నో పరిశ్రమలు కూడా లాభపడతాయి. ఇది ఎకనామీని నడిపించే ఒక అద్భుతమైన సైకిల్. దేశం లోపల ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతున్నాయి, బావుంది. అదే సమయంలో అంతర్జాతీయంగా కూడా మన ట్రేడ్ ఫౌండేషన్స్ బలపడుతున్నాయి. అదే మన రెండో కీ పాయింట్. టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఒక కొత్త డీల్. ఈ స్లైడ్ ఒక పెద్ద మార్పును చూపిస్తుంది. ఇంతకు ముందు మన బట్టలు అమెరికా మార్కెట్లోకి వెళ్లాలంటే టారిఫ్లు కట్టాల్సొచ్చేది. కానీ ఇప్పుడు కొత్త ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల యుఎస్ కాటన్ వాడి తయారు చేసిన మన వస్త్రాలకు సుంకం లేకుండానే ఎంట్రీ దొరుకుతుంది. ఇది మన ఎక్స్పోర్ట్స్కి ఒక గేమ్ చేంజర్. మరి దీనివల్ల ఎవరికి లాభం? చాలా సింపుల్. మన టెక్స్టైల్ ఎక్స్పోర్టర్లు, గార్మెంట్ మ్యానుఫ్యాక్చర్లు, ఇంకా కాటన్ ప్రాసెసింగ్ చేసేవాళ్ళు. మొత్తం టెక్స్టైల్ సప్లై చైన్కి ఇదొక పెద్ద విన్. సరే, మొదటి 2 గ్రోత్కి పునాదులు వేస్తున్నాయి. కాని ఇప్పుడు మనం ఈ మొత్తం అనాలిసిస్లోనే అత్యంత ముఖ్యమైన పాయింట్కి వస్తున్నాం. ఈ ఒక్క నంబర్ మార్కెట్ డైరెక్షన్ని మార్చగలదు. అదే ఇన్ఫ్లేషన్. ఈ అంకెను జాగ్రత్తగా గమనించండి. 2.75%. ఇది జనవరి రీటైల్ ఇన్ఫ్లేషన్. మార్కెట్ మొత్తం ఎదురుచూస్తున్న నెంబర్ ఇదే. ఇది చాలా పవర్ఫుల్ సిగ్నల్ ఇస్తోంది. ఈ బార్ చార్ట్ చూస్తే మనకు కథ మొత్తం అర్థమైపోతుంది. చూడండి, రిజర్వ్ బ్యాంక్ కంఫర్ట్ జోన్ 6% వరకు ఉంది. వాళ్ళ అసలు టార్గెట్ 4%. కాని మనమున్నదెక్కడా? కేవలం 2.75% దగ్గర. అంటే వాళ్ళ టార్గెట్ కంటే కూడా చాలా కింద ఉంది. అయితే ఏంటి, ఇంత తక్కువగా ఉంటే మార్కెట్కు ఎందుకంత పెద్ద గుడ్ న్యూస్? దీని వెనుక ఉన్న అసలు లాజిక్కేంటి? ఇది మన భవిష్యత్తును ఎలా మారుస్తుంది? ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్కి ఎకానమీని బూస్ట్ చేయడానికి వడ్డీ రేట్లు తగ్గించే ధైర్యం వస్తుంది. ఇది బ్యాంక్స్, రియల్ ఎస్టేట్, ఇంకా చెప్పాలంటే మొత్తం స్టాక్ మార్కెట్కి ఒక పెద్ద పాజిటివ్ ట్రిగర్. ఇక మన చివరి 4వ అంశం. ఇప్పటిదాకా అన్నీ చాలా బాగున్నాయి, కాని ఈ పాయింట్ ఒక చిన్న రియాలిటీ చెక్ లాంటిది. ఒక పొటెన్షియల్ ఛాలెంజ్ని మన ముందుంచుతుంది. కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చాయి. ఇవి గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ లాంటి బెనిఫిట్స్ పెంచి ఉద్యోగులకు మంచి చేస్తాయి. అయితే కాయిన్కి మరోవైపున్నట్టు కంపెనీలకు ఆపరేటింగ్ కాస్ట్ పెరుగుతాయి. మరి దీని తక్షణ ప్రభావం ఏంటి? కంపెనీల ప్రాఫిట్ మార్జిన్స్ మీద కొద్దిగా ప్రెషర్ ఉంటుంది. ఇది చాలా సహజం. కానీ దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదన్నది నిపుణుల మాట. ఇక్కడ చూస్తున్నట్లుగా స్థూల ఆర్థిక నివేదిక ప్రకారం ఈ మార్పుల వల్ల ఎకానమీలో పెద్ద స్లోడౌన్ ఏదీ ఉండదు. ఇది మేనేజ్ చేయగలిగే ఇంపాక్ట్ మాత్రమే. రైట్? సో ఈ 4 కీలకమైన ముక్కల్ని మనం విశ్లేషించాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి చూస్తే మార్కెట్కి ఫైనల్ వర్డిక్ట్ ఏంటో క్లియర్గా తెలిసిపోతుంది. ఈ టేబుల్ చూడండి, మొత్తం కథ ఒక్క స్లైడ్లో ఉంది. గవర్నమెంట్ స్పెండింగ్, తక్కువ ఇన్ఫ్లేషన్, ఈ రెండూ మార్కెట్కి బుల్లిష్ సిగ్నల్స్, అంటే ధరలు పెరుగుతాయని సంకేతం. ట్రేడ్ డీల్ పాజిటివ్, ఇక లేబర్ కోడ్స్ ప్రభావం న్యూట్రల్. సో మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది.
ఈ అన్ని అంశాలను కలిపి చూసినప్పుడు ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ఎలాంటి సందేహం లేకుండా చాలా క్లియర్గా పాజిటివ్గా ఉంది. ముగించే ముందు ఒక ప్రశ్న. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఫౌండేషన్స్ బలంగా ఉన్నాయి, అంతా బాగుంది. మరి ఇప్పుడు ఇండియా తర్వాతి గ్రోత్ వేవ్ ఏ సెక్టార్ నుంచి రాబోతోంది? అది మ్యానుఫ్యాక్చరింగా, టెక్నాలజీనా, లేక మరేదైనానా? దీని గురించి ఆలోచించండి.